మళ్ళా కూడా నేనే గెలుస్తా అంటాడు. ఇంకెక్కడ ఇక 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 గెలవడి ఇక అయిపోయింది. ఓ 5 లక్షల రుణమాఫీ అంటాడు, 4 తులాల బంగారం అంటాడు. ఏది లేదు ఇది వరకు. ఓ చేతిలో లచ్చ పెట్టి అన్న ఏది లేదు. మాకు రూపాయి మాఫీ కాలే. అది కాదే. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఒక పాప పుట్టాలంటే 9 నెలల టైం పడుతుంది, ఒక ప్రాసెస్ ఉంటది. నాకు కూడా కొంత టైం పడుతుంది, నాకు కొంచెం టైం ఇరంటాడు. 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. మాకే 3 పెడతాడు కట్టే. 3 సంవత్సరాలైనా ఎక్కడుందో అక్కడ ఏది లేదు. బోనస్ అన్నాడు, బోనస్ వీకింది. యాసంగి వానకాలం వేస్తాడు, వానకాలం యాసంగి ఇస్తాడు. చూసే గవర్నమెంట్ గట్టోడే స్టార్ట్ అయినాయి. మరి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళా పోవాలంటే మళ్ళీ 20 రోజులు కావాలి. ఇప్పుడు మాకు 40 లారీలు వడ్లయితే ఇప్పుడు అటు కొనేళ్ళ వర్గాలనే వారం అవుతుంది. మళ్ళా వానకాలం మా 6 ఇద్దరులో పోతాయి వాన కొట్టకపోతే, లేకపోతే ఇక 4 కుట్ల పోతాయి. అంటే కింద చెరువు ఉందా? ఇక మేమేమో అడవి పాలు ఉన్నాము, మందుల రాళ్ళు వచ్చిర్రు, మార్కెట్లో కూర్చున్నారు. ఇట్లా ఇట్లా అయితే రైతు వ్యవసాయం చేసే పరిస్థితి ఊళ్ళో మా ఊళ్ళో రాష్ట్ర ఒక లీడర్ ఉన్నాడు. ఏది జాగది అంతేనా? ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే చెప్పరాని ఇబ్బంది ఉంది. ఇక చిన్న చిన్న ఊళ్ళు మంచిగున్నాయి గట్టిగా. సరే ఊర్ల సంగతి పెట్టు, గవర్నమెంట్ అయితే లంగా గవర్నమెంట్ కోపం వస్తుంది. 2 సంవత్సరాలు ఇప్పుడు ఇది ఎప్పుడో తీసి లోపటేసుకోవాలి వాడు కొనా అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటుండే రైతు భరోసా కూడా సంవత్సరానికి 3 పంటలకు ఇస్తున్నాం అంటుండ్రు. ఇస్తుర్రు పంట ఎగబెట్టిండు.